back breaking news చూస్తున్నారు. another big breaking news పాకిస్తాన్ కి సంబంధించి పాకిస్తాన్ ప్రభుత్వంపై తిరుగుబాటు బావుట కొనసాగుతోంది. ఇప్పుడు ఈ వంతు గిల్గిత్ బాల్టిస్తాన్ కి సంబంధించి గిల్గిత్ బాల్టిస్తాన్ లో రోడ్లపైకి వేలాది మంది జనాలు వచ్చిన విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. 3 రోజులుగా చైనా పాకిస్తాన్ హైవేను దిగ్బంధించారు వాళ్ళు. దానికి సంబంధించిన ఆ విజువల్ ని మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. మరి ముఖ్యంగా పాకిస్తాన్ ప్రభుత్వానికి సంబంధించి వ్యతిరేకంగా వాళ్ళు ఇప్పుడు నిరసనకు దిగారు, ఆందోళనకు దిగుతున్నారు. ఇక్కడ ఒక విధంగా చెప్పంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఉంది కదా, దానికి సంబంధించి శిఖరం అంటే ఒక విధంగా చెప్పాలంటే మొదటి అంటే పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ ఉంది కదా, అక్కడ దీనికి సంబంధించి అక్కడ స్టార్ట్ అవుతుంది కదా, ఆ ప్రాంతం గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ వ్యాప్తంగా నిరసనలు అక్కడ మిన్నంటుతున్నాయి. గిల్గిత్ బాల్టిస్తాన్ లో రోడ్లపైకి వేలాది మంది వచ్చి చేరారు. 3 రోజులుగా చైనా పాకిస్తాన్ హైవేను దిగ్బంధించారు వాళ్ళు. పాకిస్తాన్ ప్రభుత్వం ఉగ్రవాదులకు సాయం చేస్తుందంటున్నారు ఆందోళనకారులు. కానీ వ్యాపారులకు మాత్రం అటు పాకిస్తాన్ ప్రభుత్వం ఉగ్రవాదులకు సాయం చేస్తోంది, కానీ అక్కడ వ్యాపారాన్ని మాత్రం పట్టించుకోవడం లేదంటూ వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ ను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ గిల్గిత్ బాల్టిస్తాన్ ఎక్కడుందో తెలుసా? ఒకవేళ కుదిరితే కనుక మ్యాప్లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఆ రిక్వెస్ట్ ఒకవేళ కుదిరితే మ్యాప్లో చూపించే ప్రయత్నం చేద్దాం ఒకసారి. ఎందుకంటే మ్యాప్లో చూపిస్తే కనుక ఇక్కడ పరిస్థితి మ్యాప్ చూపించే ప్రయత్నం చేద్దాం గిల్గిత్ బాల్టిస్తాన్ది. ఎందుకంటే అక్కడ మనకు అర్థమవుతుంది. ఒక విధంగా చెప్పాలంటే మన లదాఖ్కి సంబంధించి, మన జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఒకప్పుడు అంతా మన భాగమే కదా. ఇప్పుడు ఆ ప్రాంతానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఇక్కడ నిరసనలు మిన్నంటున్నాయి. వాళ్ళు ఏమంటున్నారంటే పాకిస్తాన్ ప్రభుత్వం, మరి ముఖ్యంగా షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవడం అని చెప్పి వాళ్ళ ఆందోళన వ్యక్తం చేస్తారు. ఒక్కసారి వాళ్ళ ఆందోళనకు సంబంధించి అక్కడ ఏం జరుగుతుందో, ఏ స్థాయిలో వాళ్ళ ఆందోళన వ్యక్తం చేస్తున్నారో చూద్దాం. సో ఒక్కసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మాకు మీ పీడ విరగడైపోవాలి, మీరు మాకొద్దు అంటూ షహబాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని వాళ్ళు అక్కడ ఆందోళనతో వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ సిపెక్ కారిడార్, సిపెక్ అంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఇక్కడి నుంచి కూడా వెళ్తుంది. సో ఈ నేపథ్యంలో మేజర్ ప్రాజెక్ట్స్గా మాట్లాడుకుంటున్న ఈ పరిస్థితుల్లోని వీళ్ళేమంటున్నారంటే కనుక పాకిస్తాన్ ప్రభుత్వం బలూచిస్తాన్లో ఎలా ఉందో అక్కడ కూడా అటువంటి పరిస్థితి. ఇంకా చెప్పాలంటే సిపెక్ కారిడార్ ప్రారంభమయ్యేది గిల్గిత్ బాల్టిస్తాన్ నుంచి, ఆ తర్వాత ఇస్లామాబాద్ పెషావర్కి మధ్యలోంచి వెళ్తుంది, ఆ తర్వాత క్వెటా నుంచి ఒకటి ఉంది, లాహోర్ నుంచి ఇంకోటి వెళ్తుంది, అలా కరాచీకి గ్వాదర్కి లింక్ అవుతుంది ఈ సిపెక్ కారిడార్కి సంబంధించి. దాంతోపాటు ఆ ప్రొవిన్షియల్ బౌండరీస్కి సంబంధించి కూడా మాట్లాడుకున్న సందర్భం. అయితే ఇక్కడ మేజర్ సిటీస్ని టచ్ చేసుకుంటూ వెళ్తుంది ఈ సిపెక్ కారిడార్. ఇక్కడ ఇది ప్రారంభం గిల్గిత్ బాల్టిస్తాన్. ఈ గిల్గిత్ బాల్టిస్తాన్ ఏదనుకుంటున్నారు మళ్ళీ మన లద్దాఖ్కి సంబంధించి. ఇది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్, మన జమ్మూ కాశ్మీర్ లద్దాఖ్ రెండు మాట్లాడుకుంటాం కదా, లద్దాఖ్లో భాగమే. ఇప్పుడు దీని ఇక్కడ పీఓకే మనం మొదటి నుంచి మన భారత్ డిమాండ్ చేస్తుంది అదే కదా. వీళ్ళు కూడా అక్కడ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ అంటే గిల్గిత్ బాల్టిస్తాన్ అంటారు. వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు? పాకిస్తాన్ ప్రభుత్వం మాకొద్దు,
కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్కి నలువైపులా ఎక్కడ చూసినా నిరసనే. పైన గిల్గిట్ బాల్టిస్తాన్, కింద అదిగో మీరు చూడండి, అదిగో అది పీఓకే ఆక్యుపైడ్ కాశ్మీర్ అని ఉంది కదా, అదే గిల్గిట్ బాల్టిస్తాన్. మీకు ఆ స్ట్రైప్స్లో కనిపిస్తున్నాయి, నిలువ గీతలు కనిపిస్తున్నాయి కదా, ద కరకోరం హైవేకి సంబంధించి అదిగో అదే ఇస్లామాబాద్ మీరు చూస్తున్నారు. పాకిస్తాన్కి సంబంధించి మన భారత్, జమ్మూ అండ్ కాశ్మీర్, దాంతోపాటు అక్సాచిన్కి సంబంధించి మీరు ఆ రైట్ సైడ్ చూస్తున్నారు. ఈ లెఫ్ట్ సైడ్, సరే రైట్ సైడ్లో పీఓకే, లెఫ్ట్ సైడ్లో అక్సాచిన్. అయితే ఇక్కడ ఆ సిపెక్ కారిడార్ అదిగో అలాగే వెళ్తుంది, అది ఎంటర్ అయ్యేది ఇక్కడే. సో ఇక్కడ కనుక నిరసన వ్యక్తమయ్యి ఇది కూడా ఒక ప్రత్యేక దేశంగానో లేకపోతే మనం కూడా కలిపేసుకున్నాం అనుకోండి, మన వాళ్ళు అదే డిమాండ్ చేస్తుంది మొదటి నుంచి. భారతదేశానికి సంబంధించి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అది. సో ఇప్పుడు అక్కడ ప్రజలు కూడా అదే డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ వంతు మిమ్మల్ని నేను అడిగే ప్రయత్నం చేస్తున్నారు, మీరు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఈ పరిస్థితి మనం అడ్వాంటేజ్ తీసుకోవాలా, లేకపోతే అక్కడి ప్రజలు వాళ్ళంతటా వాళ్ళే అక్కడ ప్రభుత్వాన్ని వదిలేసి వాళ్ళ ప్రభుత్వం మీద తిరుగుబాటు బావుట ఎగిరేసి అక్కడ ఆ సిపెక్ కారిడార్ని పూర్తిగా వాళ్ళు ఇప్పటికే నిర్బంధించారు. మీరు చూడొచ్చు, అదంతా కూడా సిపెక్ కారిడారే. ఆ రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మీరెందుకు మాకెందుకు అంటున్నారు అంటే ఎవరిని? పాకిస్తాన్ని, అందులో ఎవరిని? ఈ షహబాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని. కారణం ఏంటి? క్వెటాలో, మరి ముఖ్యంగా బలూచిస్తాన్లో ఏం జరుగుతుందో ఇక్కడ కూడా అదే జరుగుతోంది. అంటే వీళ్ళంతా ఒకటే మాట అంటున్నారు. పంజాబ్లో వీళ్ళుండే దాదాపుగా అంటే సోకాల్డ్ ఈ పొలిటీషియన్స్ కావచ్చు, ప్రముఖులంతా ఉండేది అక్కడ పంజాబ్కి సంబంధించి. సో ఇక్కడ ఉన్న ఈ బంగారానో లేకపోతే ఖనిజాలను దాచుకుంటున్నారు పంజాబ్లో. ఎక్కడ? పాకిస్తాన్లో, పంజాబ్లో ఆ దాచుకోవడం వల్ల మేము నష్టపోతున్నాం. సిపెక్ కారిడార్ అంటూ మానించి తీసుకువెళ్తున్నారు తప్ప మీరు అక్కడ ఉగ్రవాదులకు పెడుతున్నారు. అట్ ద సేమ్ టైం చైనాకు మీరు వండి వార్చి డబ్బులు ఇస్తున్నారు. అంటే వాళ్ళు ఇచ్చే డబ్బుల్ని ఇటు IMF వచ్చే డబ్బులో లేకపోతే ఏదైనా వాళ్ళకి అప్పచెప్తున్నారు, వాళ్ళకి ఇస్తున్నారు. మా ఖనిజాలని వాళ్ళకు దోచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు, విదేశాలకు దోచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు, అక్కడ వ్యాపారులకు దోచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప అక్కడ గూడు కట్టుకొని ఉన్న ప్రజలకు, అక్కడ ఉంటున్న వ్యాపారులకు న్యాయం చేయటం లేదు. మీరు చూడొచ్చు పూర్తిగా అది ఒక పర్వతాలు అవన్నీ కూడా ఆ పర్వత ప్రాంతం అదంతా. సో అక్కడి నుంచి వెళ్తోంది కారిడార్. ఆ రెడ్ లైన్ మీకు కనిపిస్తోంది కదా, ఆ ఎర్రటి మధ్యలో ఒక నక్షత్రపు చుక్కలను కనెక్ట్ చేస్తున్నట్టు కనిపిస్తోంది కదా, అదే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ హైవేకి సంబంధించి. అది ఎలా కనెక్ట్ అవుతుంది? ఇటు కరాచీకి, దాంతోపాటు గ్వాదర్ పోర్టుకి సంబంధించి ఈ రెండింటికి వెళ్తుంది. మళ్ళీ ఆ రెండు కనెక్షన్లో ఒకటి ఉంటుంది. సో ప్రస్తుతం వీళ్ళు ఇదే డిమాండ్ చేస్తున్నారు. మీరు కరెక్ట్ చూస్తే POK అని ఉంది కదా, అదే వాళ్ళ భాషలో గిల్గిట్ బాల్టిస్తాన్. సో ప్రస్తుతం వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు? మీరు మాకొద్దు, షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం మాకొద్దు అనేది వాళ్ళ డిమాండ్. అసలు ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు నేను మీకు డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. వేలాది మంది కోపోద్రిక్తులై వాళ్ళు ఆగ్రహంతో రోడ్ల మీదకి వస్తున్నారు. వాళ్ళు అంటున్న మాట ఒకటే, పాకిస్తాన్ అక్కడ గిల్గిట్ బాల్టిస్తాన్లో వేలాది మంది అక్కడ ప్రభుత్వం షహబాజ్ షరీఫ్ ప్రభుత్వంకి సంబంధించి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్ల మీదకి వచ్చి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ని, ఆ కారకోరం ఉంటుంది హైవేకి సంబంధించి హైవే మీద, ఆ హైవే మీద 3 రోజుల పాటు వాళ్ళు అక్కడే ఉన్నారు, అక్కడే నిరసన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన చేపడుతున్నారు, వాళ్ళు గోల పెడుతున్నారనే చెప్పుకోవాలి. షహబాజ్ షరీఫ్ పార్టీ వాళ్ళు అక్కడ నాయకుడు మాట్లాడుతున్నాడు. అక్కడ ఏమంటాడు? షహబాజ్ షరీఫ్ పార్టీకి సంబంధించిన ఒక నాయకుడే మాట్లాడుతూ ఏమంటాడంటే, అక్కడి ప్రభుత్వం ఉగ్రవాదులకు డబ్బులు ఇస్తోంది, కానీ ఇక్కడ వ్యాపారులకు సాయం చేయటం లేదు. ఇది షహబాజ్ షరీఫ్ సంబంధించిన పార్టీలో వ్యక్తి అంటున్న మాట అంటూ కూడా ప్రస్తుతం కథనాలు వస్తున్నాయంటే, ఇటు సొంత పార్టీలోని అంటే PMLN అంటే నవాజ్ షరీఫ్కి సంబంధించిన పార్టీ. సో ఆ పార్టీలోనే అంతర్గతంగా కలహాలు వస్తున్నాయి, ప్రారంభమయ్యాయి. కేంద్రం ఇప్పుడు ఇది గిల్గిట్ బాల్టిస్తాన్, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో భాగమైంది ఇది గిల్గిట్ బాల్టిస్తాన్. ఇక్కడ కారకోరం హైవే దిగ్బంధం గురైంది. గత కొద్ది రోజులుగా అక్కడి ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఆగ్రహంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇక్కడ నుంచి ఆ హైవే మీద నుంచి వెళ్తూ ఉంటాయి. అఫ్కోర్స్ హైవే అంటే సాధారణంగా దేనికి వాణిజ్యానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఎప్పుడైతే బ్లాక్ అయిందో అక్కడ దిగుమతులు రిమెంబర్ అది ఎప్పుడు కీ పొజిషన్ కావడంతో ఇటు పాకిస్తాన్లోకి పైనుంచి ఎంటర్ అవ్వాలంటే అదే ఉంది. ఒకసారి ఆ మ్యాప్ చూసే ప్రయత్నం చేస్తే కనుక మనకి క్లియర్గా అర్థమైపోతుంది. కాబట్టి అక్కడ దిగుమతులకి సంబంధించి పూర్తిగా దిగ్బంధించేశారు వాళ్ళు. ఒకసారి విశ్వసనీయత అర్థమవుతోంది. వేలాది మంది రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేపడుతున్నారు. ప్రధాని షహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని ప్రభుత్వం
అక్కడ దోపిడీ చేస్తోంది, ఆర్థికంగా మమ్మల్ని చంపేస్తోంది, పూర్తిగా అణగదొక్కే ప్రయత్నం చేస్తోంది, ఆర్థికంగా నష్టపోతున్నాం, ఆర్థికంగా చితికిపోతున్నాం అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కడి వాళ్ళని పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ షహబాజ్ షరీఫ్కి మాట వినిపిస్తుందో లేదు. బహుశా ఇలాంటివి వినిపించవు షహబాజ్ షరీఫ్కి. కేవలం ఉగ్రవాదులు మాట్లాడిన మాటలు, ఉగ్రవాదులు చచ్చిపోతూ ఉంటే వెళ్ళి వాళ్ళకెళ్ళి అంత్యక్రియల్లో హాజరయ్యి వాళ్ళకు నివాళులు అర్పించడం, ఇది మాత్రమే గుర్తొస్తూ ఉంటుంది షహబాజ్ షరీఫ్కి. అప్పుడు గుర్తొస్తుంటుంది పర్యావరణం, అప్పుడు గుర్తొస్తాయి నీళ్లు, అప్పుడు గుర్తొస్తారు ప్రజలు, అప్పుడు గుర్తొస్తుంది వాణిజ్యం, అప్పుడు గుర్తొస్తుంది చర్చలు. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్, నీకెందుకు కావాలి కశ్మీర్? నువ్వు లాక్కున్నావు కదా, ఆక్రమించుకున్నావు కదా. నువ్వు ఆక్రమించుకున్న ఆ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్, గిల్గిట్ బాల్టిస్తాన్ వాళ్ళే ఇప్పుడేమంటున్నారు? నువ్వు మాకొద్దు అంటున్నారు. నువ్వు మాకొద్దు అంటూ ప్రధాని షహబాజ్ షరీఫ్ని దుమ్మెత్తిపోస్తున్నారు. ఇలాంటి మాటలు షహబాజ్ షరీఫ్కి బహుశా చెవులకి ఎక్కవనుకుంటా. అందుకే పారిపోయాడు అజర్బైజాన్కి, వివిధ దేశాలకి. సో ఇప్పుడు వీళ్ళ మాటలు ప్రధాని చెవుకి వెళితే కనుక బహుశా వెంటనే రాజీనామా చేయాలి. మొట్టమొదటిగా గిల్గిట్ బాల్టిస్తాన్కి సంబంధించి అక్కడ గుల్మత్ నగర్లో ధర్నా జరుగుతోంది. దాంట్లో వేలాది మంది నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు పాకిస్తాన్ చైనాను కలిపే ఆ సీపెక్ కారిడారో లేకపోతే హైవేను దాన్ని పూర్తిగా నిర్బంధిస్తాం, ఎక్కడా కూడా కదలనివ్వం. కరాచీకి చెందిన ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నా, అంటే అక్కడి నుంచి కదా వెళ్ళాలి, కరాచీకి పోర్ట్ నుంచి ఇక్కడికో, ఇటు నుంచి అక్కడికో, ఎక్కడికైనా వాణిజ్యం, ఒక్క ట్రక్ కూడా కదలేమో అంటున్నారు వాళ్ళు. వాళ్ళ మాటలో చెప్పాలంటే ఒక్క ట్రక్ కూడా కదలేమో అంటున్నారు. హుంజా అలాగే గిల్గిట్ ఈ ప్రాంతాలకు సంబంధించిన వ్యాపారులు, అక్కడున్న ప్రజలు, దాంతోపాటు నిరసనకారులు వీళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఇది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్, ఇస్లామాబాద్ అంటే అక్కడ వాళ్ళ రాజధాని నిర్లక్ష్యం చేస్తోంది, వాళ్ళు పట్టించుకోవడం లేదనేది వాళ్ళ ఆందోళన. అక్కడ ప్రభుత్వం పట్టించుకోవట్లేదంటే వాళ్ళ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ ఖనిజాలను కబ్జా చేస్తున్నారు, అక్కడ విద్యుత్కి అంతరాయం కల్పిస్తున్నారు, భూమిని దోచుకుంటున్నారు. ఇలా ప్రజలకు చెప్పిన ప్రతి అంశాన్ని వాళ్ళు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు. ఒక్క ఉగ్రవాదులకే మీరు ప్రోత్సహిస్తున్నారు తప్ప ప్రజల్ని పట్టించుకోవటం లేదు. ఆ ఉగ్రవాదులకు సాయం అందించే కార్యాచరణకు మీరు ఇంకా కార్యరూపం దాల్చుతున్నారు. వాటికి సంబంధించి ప్రోగ్రెస్ ఇవ్వడానికని ఒక ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వీళ్ళు తమ ఆందోళన ఉధృతం చేయడం జరుగుతోంది. గిల్గిట్ బాల్టిస్తాన్లోని స్కాట్ జిల్లా అక్కడ ఉంటున్న ప్రజలు కార్గిల్కి రోడ్ను తెరవాలంటూ డిమాండ్ నిరసన చేస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు ఇండియాతో కలవాలని కోరుకుంటున్నారు. నిజమేది. మాకు భారత్లోకి వెళ్ళిపోతాం, మమ్మ వదిలేరా బాబు, నీ పేర మాకు వెరగడవుతుంది, భారత్లో కలిసిపోతే మేము బాగుపడతాం అని చెప్పి వాళ్ళు అక్కడ డిమాండ్ తెర మీద తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. ఒకవేళ భారత్లో కలపడం నీకు ఇష్టం లేకపోతే మమ్మల్ని స్వతంత్ర దేశంగా ప్రకటించేయి, మేము బాగుపడతాం అంటున్నారు వాళ్ళు. ఎందుకంటే ఈ నినాదానికి సంబంధించి అక్కడ కార్యరూపం దాల్చుతోంది. ఎప్పుడైతే పాకిస్తాన్ చైనా ఎకనామిక్ కారిడార్, మరి ముఖ్యంగా కరకోరం హైవేకి సంబంధించి వాళ్ళు అక్కడ దిగ్బంధించారు, ఓడరేవులకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో అక్కడ వాళ్ళ కొంత అభిప్రాయం వ్యక్తమవుతున్న పరిస్థితుల్లో డిసెంబర్ నుంచి కనీసం ఒక 250 కన్సైన్మెంట్స్ ఓడరేవులో నిలిచిపోయాయి. ఏమవుతుంది దీనివల్ల? ఆ వస్తువులకు సంబంధించి ఎక్స్పైరీ అయిపోతుంది, దాంతోపాటు ఎక్స్ట్రా ఛార్జెస్ అయిపోతూ ఉంటాయి, మరిన్ని ఖర్చులు భరించాల్సి ఉంటుంది, ఆర్థిక నష్టాలని వాళ్ళు చవి చూస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ సింధు వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు, కరాచీ నుంచి కదలనివ్వరు. దాంతోపాటు అటు బలూచిస్తాన్ వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు, గ్వాదర్ పోర్ట్ నుంచి కదలనివ్వరు. వీళ్ళిద్దరూ బ్లాక్ చేస్తే పైకి రావాల్సింది అక్కడ రాదుగా. సో ఇక్కడ సింధులో బ్లాక్ అవుతోంది, అక్కడ బలూచిస్తాన్ బ్లాక్ చేస్తోంది పైనుంచి. అంటే ఇప్పుడు గిల్గిట్ బాల్టిస్తాన్కి సంబంధించి వీళ్ళు రానివ్వరు, పక్కన ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి తెహ్రీక్ తాలిబాన్ వాళ్ళేమో నీళ్లు కట్టేస్తూ ఉంటున్నారు, వాళ్ళేమో దాడులు చేస్తున్నారు. పెషావర్ లాంటి ప్రాంతాల్లో ఉక్కిరిబిక్కిరి అయిపోతుంది పాకిస్తాన్. అసలు తమ ప్రజలే తమని పట్టించుకోవటం లేదు, తమ మీద నిరసన వ్యక్తం చేయడంతో ఊపిరి ఆడటం లేదని చెప్పుకోవాలి ప్రధాని షహబాజ్ షరీఫ్కి. ఎందుకు పిచ్చి పిచ్చిగా వాగుతున్నారు వాళ్ళును వాళ్ళ సైనికులు కూడా. గిల్గిట్ బాల్టిస్తాన్కి సంబంధించి ఎగుమతులు దిగుమతులకు సంబంధించిన అక్కడ సంఘాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరి ముఖ్యంగా బ్యానర్లో పాకిస్తాన్ చైనా ట్రేడర్స్ యాక్షన్ కమిటీ కూడా నిరసనకు పిలిపించిందంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ నిరసనల్లో. ఈ నేపథ్యంలోనే అక్కడ ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ అలాగే కస్టమ్స్ డిపార్ట్మెంట్ కూడా స్థానికులకు సంబంధించి
అక్కడ కాస్త ఆందోళన వ్యక్తపరుస్తున్న పరిస్థితి ఉంది. చైనాతో వాణిజ్యంపై ఆధారపడి రవాణాదారులు, దుకాణదారులు, కార్మికులు, కస్టమ్స్ క్లియరెన్స్ ఏజెంట్స్, హోటల్ యజమానులు, చిన్న వ్యాపారులు వీళ్ళందరూ కూడా నెలల తరబడి నిరుద్యోగులుగా మారిపోయారు. అక్కడ ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. ఎందుకంటే నిరుద్యోగం తాండవిస్తోంది. ఉగ్రవాదానికి ఎప్పుడైతే ఊతమిస్తారో ఆబ్వియస్లీ జరిగేది ఇదే. గిల్గిత్ బాల్టిస్తాన్ ప్రజలు అన్ని పనులు చెల్లిస్తారంటూ ఇంకొక వ్యక్తి చెప్తాడన్నమాట ఇక్కడ. బట్ అయినప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకోదు వెల్లడి అంటూ అక్కడ వాళ్ళే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. సో మొత్తంగా అయితే మాత్రం పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మెడకి రోజు రోజుకి ఉచ్చు బిగుస్తోంది. ఇప్పుడు గిల్గిత్ బాల్టిస్తాన్కి సంబంధించిన పౌరులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తున్నారంటే అక్కడ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఒకసారి అక్కడ పరిస్థితి ఆ విజువల్లో మీరు చూస్తున్నారు. ఈ అంశం మీద మీ అభిప్రాయం ఏంటనేది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. పాకిస్తాన్లో ప్రజా తిరుగుబాటు ఉద్యమం ఉధృతంగా మారనుందా? ఆ ఉద్యమంగా మారబోతోందా? ఎస్ ఆర్ నో? ఎస్ అయితే ఎస్ మీద క్లిక్ చేయండి, నో అయితే నో అని క్లిక్ చేయండి. ఆ పోల్లో మీరు కూడా పార్టిసిపేట్ చేసే ప్రయత్నం చేయండి అండ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి.